హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పిదా లక్ష్మానంద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జనరల్ ఫారెస్ట్రీలో మెరైన్ పొల్యూషన్ గురించి మనం ఈరోజు టాపిక్ అనేది డిస్కషన్ చేద్దాం. సో ఈ మెరైన్ పొల్యూషన్ అనేది సేమ్ లైక్ వాటర్ పొల్యూషనే అండి. సో ఓషన్స్లో కానీ సీస్లో కానీ మనకి పొల్యూట్ అయ్యే విధంగా ఇండస్ట్రియల్ వేస్టేజ్ కానీ చేరితే దాన్ని మెరైన్ పొల్యూషన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మెరైన్ పొల్యూషన్ ఈజ్ అ కైండ్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ విచ్ రెఫర్స్ టు ది అడిషన్ ఆఫ్ ఫారెన్ సబ్స్టెన్సెస్. సో ఏదైతే సీస్ కానీ ఓషన్స్ కానీ సంబంధం లేని సబ్స్టెన్సెస్ మనకి ఓషన్స్లో కానీ సీస్లోకి చేరినప్పుడు సో అవి మనకి మెరైన్ బయోడైవర్సిటీకి హార్మ్ఫుల్గా కలిగించినట్లయితే వాటినే మనం ఏమంటామంటే మెరైన్ పొల్యూషన్ అంటాం. సో ఈ మెరైన్ అనేది పొల్యూషన్ అవ్వడానికి సోర్సెస్ ఏంటంటే టాక్సిక్ కెమికల్స్, ఏదైతే పురుగు మందులు, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్, భారలోహాలు, మెటల్స్, ఫార్మాస్యూటికల్స్ అంటే బయోమెడికల్ వేస్టేజ్ అనేది సో మెరైన్లో కలిసినప్పుడు మనకి సీస్ ఓషన్స్ అనేది పొల్యూషన్ అవుతాయి. అదేవిధంగా ప్లాస్టిక్స్, సో ప్లాస్టిక్స్ కూడా మనకి మెరైన్ పొల్యూషన్కి వన్ ఆఫ్ ది రీజన్ అండి. నెక్స్ట్ వన్ న్యూట్రిన్ ఎన్హాన్స్మెంట్, అంటే మోతాదుకి మించి నైట్రోజన్, ఫాస్ఫరస్ కానీ వాటర్ లెవెల్స్లో కానీ ఎక్కున్నట్లయితే మనకి మెరైన్ పొల్యూషన్ అవుతుంది. అదేవిధంగా వేస్ట్ అడిషన్ త్రూ హ్యూమన్ యాక్టివిటీస్, సో మానవుని చర్యల వల్ల, అది పారిశ్రామికంగా కావచ్చు, అగ్రికల్చర్ వేస్టేజ్ కావచ్చు, చెట్లు నరకడం వల్ల కావచ్చు, సీవేజ్ డిశ్చార్జ్, సో రోజువారీ మురుగునీరు డిశ్చార్జ్ చేయడం సీస్లోకి, ఓషన్స్లోకి. అదేవిధంగా ఆక్వాకల్చర్ వల్ల కూడా మెరైన్ అనేది పొల్యూషన్ అవుతుంది. అదేవిధంగా రేడియో యాక్టివ్ మెటీరియల్స్, సో రేడియోధార్మిక పదార్థాలు, వాటిని కూడా మనకి సీస్ ఓషన్స్లోకి డిశ్చార్జ్ చేసినప్పుడు మెరైన్ అనేది పొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్ స్పిల్స్ ఫ్రమ్ షిప్స్, సో వాటర్ వేస్లో భాగంగా షిప్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు అనుకోని ప్రమాదం వల్ల ఆయిల్స్ కానీ సముద్రం మీద కానీ స్పిల్ అయితే, అంటే సముద్రంలో పడిపోతే ఏం జరుగుతుంటే ఫైటోప్లాంక్టన్ అంటే నీటి మీద తేలియాడే కొన్ని రకాల చెట్లను కావచ్చు లేదా మొక్కలను కావచ్చు, ఇవి సూర్యరశ్మిని ఆహారంగా తీసుకొని బతుకుతుంటాయి. సో వీటి వల్ల ఏంటంటే ఆయిల్ స్పిల్ అవడం వల్ల నీటి మీద తేలాడే వస్తువులు దాని మీద ఒక పల్చని లేయర్గా ఏర్పడిపోతుంది. అప్పుడు ఏంటంటే ఈ ఫైటోప్లాంక్టన్ అనేది సూర్యరశ్మి లేకపోవడం వల్ల చనిపోతూ ఉంటాయి. అదేవిధంగా జూ ప్లాంక్టన్ అంటే ఇవి సముద్ర జీవుల్లో కొన్ని జీవుల యొక్క సమూహం. చిన్నగా చెప్పాలంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఇవి చిన్న చిన్న చేపలు అనేది ఒక సమూహంగా వెళ్తూ ఉంటాయి. ఇవి ఏంటంటే ఒక ఫుడ్ చైన్లో పెద్ద చేపలకు ఆహారంగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆయిల్ స్పిల్స్ అనేది పడతాయో అవి వాటికి సరైన ఆక్సిజన్ అనేది రీచ్ అవ్వకపోవడం వల్ల అవి చనిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఆల్గే, పాచి ఇలాంటివి కూడా మనకి దెబ్బతింటూ ఉంటాయి. సెన్సిటివ్ ఫిషెస్, బర్డ్స్, మమ్మల్స్ కూడా ఆయిల్ స్పిల్స్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఫిషింగ్ యాక్టివిటీస్, సో అవసరానికి మించి ఎక్కువ ఫిషింగ్ చేయడం వల్ల కూడా మెరైన్ అనేది మనకి పొల్యూషన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మైనింగ్ అండ్ ఆయిల్ డ్రిల్లింగ్ యాక్టివిటీస్ ఇన్సైడ్ ఓషన్, అంటే ఓషన్లో సముద్రాల్లో ఆయిల్ కోసం డ్రిల్లింగ్స్ చేయడం వల్ల కూడా, మైనింగ్ చేయడం వల్ల కూడా మెరైన్ అనేది పొల్యూషన్ అవుతుంది. అదేవిధంగా సముద్ర మార్గం మీద షిప్ నావిగేషన్, ఆయిల్ డ్రిల్లింగ్ వల్ల వచ్చే సౌండ్ వల్ల, నాయిస్ వల్ల కూడా మెరైన్ అనేది మనకి పొల్యూషన్ అనేది అవుతూ ఉంది. సో ఇవి మేజర్గా మనకి మెరైన్ పొల్యూషన్ అనేది అవ్వడానికి సోర్సెస్ అండి. సో హ్యూమన్ చర్యలు అనేది ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా చెప్పాలంటే మ్యాక్సిమం హ్యూమన్ యాక్టివిటీస్ వల్లే మెరైన్ అనేది పొల్యూషన్ అవుతుంది. సో మనం ఏంటంటే మెరైన్ ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఉన్నట్లయితే మనం దాన్ని ఓషన్స్ కానీ సీస్ కానీ పొల్యూషన్ అవ్వకుండా చూసుకోగలం. నెక్స్ట్ వన్ కాన్సిక్వెన్సెస్ వచ్చేసరికి, సో ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే అడిషన్ ఆఫ్ హార్మ్ఫుల్ అండ్ పర్సిస్టెంట్ కెమికల్ లీడ్స్ టు అక్యుమిలేషన్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ ఇన్ వేస్ట్ మెరైన్ సెడిమెంట్స్. సో ఏదైతే ఇండస్ట్రియల్ వేస్టేజ్ నుంచి హార్మ్ఫుల్ అదేవిధంగా కెమికల్స్ అనేది వాటర్లో కలుస్తున్నాయో అప్పుడు ఏంటంటే టాక్సిక్ కెమికల్స్ అనేది వాటర్ మెరైన్ మీద పడి నీటిలో లోపల జీవించే జీవులు అనేది చనిపోతూ ఉంటాయి. అదేవిధంగా బయోమాగ్నిఫికేషన్ ఆఫ్ పొల్యూటెంట్స్, సో ఇవి కూడా మేజర్గా వన్ ఆఫ్ ది కారణం అండి. అదేవిధంగా యాసిడిఫికేషన్ ఆఫ్ ఓషన్, సో ఇక్కడ ఏంటంటే ఈ మెరైన్ పొల్యూషన్ అవడం వల్ల మనకి ఓషన్స్ ఉంది యాసిడిఫికేషన్ జరుగుతుంది. యూట్రోఫికేషన్, సో ఇది యూట్రోఫికేషన్ అంటే మనకి జలాశయంలో మోతాదు మించి ఈ నైట్రోజన్, ఫాస్ఫరస్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ శాతం అనేది తగ్గిపోవడం వల్ల సో గ్రోత్ ఆఫ్ ఆల్గే, మెరైన్ ప్లాంట్స్ అనేది మనకి డిక్రీజ్ అవుతాయి. అదేవిధంగా ప్లాస్టిక్ ఈజ్ ది బిగ్గెస్ట్ థ్రెట్ టు వైల్డ్ లైఫ్ అండ్ ఫిషర్స్. సో ఈ ప్లాస్టిక్ అనేది పెనుభూతంగా మనకి నీటి లోపల జీవించే జీవులకు మారుతుందండి. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ కూడా ఫిషింగ్ యాక్టివిటీస్లో
మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. అడ్వర్స్ ఎఫెక్ట్ అండ్ కోరల్ రీఫ్స్. నెక్స్ట్ కంబాటివ్ మెజర్స్ అంటే ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలంటే టాక్సిక్ పొల్యూటెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ నుంచి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నుంచి మనం డిశ్చార్జ్ చేయకుండా కోస్టల్ వాటర్స్లో చూడాలి. అదేవిధంగా రన్ ఆఫ్ అండ్ నాన్ పాయింట్ సోర్సెస్ వుడ్ బి ప్రివెంటెడ్ టు రీచ్ కోస్టల్ ఏరియా. సముద్ర మార్గంలోకి కొన్ని రకాల ప్రవాహాలని మనం అన్నోన్ పాయింట్స్ సోర్సెస్ నుంచి రాకుండా మనం చూడాలి. అదేవిధంగా సీవియర్ ఓవర్ఫ్లోస్ షుడ్ బి ప్రివెంటెడ్ బై హ్యావింగ్ సపరేట్ సేవరు లేదా రైన్ వాటర్ పైప్స్ అనేది చేయాలి. డంపింగ్ ఆఫ్ టాక్సిక్ అండ్ హజార్డ్ వేస్టేజ్ అనేది మనకి సీవియర్ స్లడ్జ్ అనేది ఓషన్స్లో బ్యాన్ చేయాలండి. అదేవిధంగా కోస్టల్ ఏరియాస్ డెవలప్మెంట్ పర్పస్తో అనవసరంగా కోస్టల్ మనం పాడు చేయకుండా దాన్ని మినిమైజ్ చేయాలి. అదేవిధంగా ఆయిల్ అండ్ గ్రీస్ ఫ్రమ్ సర్వీస్ స్టేషన్ షుడ్ బి ప్రాసెస్డ్ ఫర్ రీయూజ్. సో ఏదైతే మనం ఆయిల్ అనేది గ్రీజ్ అనేది వాడుతున్నామో ఒకసారి వాడిన తర్వాత అది రీసైకిల్ పర్పస్లో రీయూజ్ అయ్యే విధంగా కన్వెన్షనల్ మెథడ్స్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ బెలాస్ట్ షుడ్ నాట్ బి డంప్డ్ ఇన్ టు ది సీ. సో నీటి మార్గంలో వెళ్ళే వెహికల్స్ని బ్యాలెన్స్ చేయడం కోసంగా ఆయిల్ బెలాస్ట్ అనేది జరగకుండా చేయాలి. ఒకవేళ ఏంటంటే ఇవి సముద్ర మార్గంలో పడిపోయినప్పుడు మెరైన్ పొల్యూషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఫైనలీ ఎకలాజికల్గా సెన్సిటివ్ ఏరియాస్ ఉన్న ఓషన్స్లో మనకి డ్రిల్లింగ్ అనేది అలౌ చేయకుండా ఉండాలి. దీస్ ఆర్ ది ఫాలోయింగ్ ప్రివెంటివ్ మెజర్స్ టు కంట్రోల్ మెరైన్ పొల్యూషన్ అండి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మణికందన్ బుక్ నుంచి ఉన్న సోర్స్ అండి. సో ఇది సరిపోతుంది ఎగ్జామ్కి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.